ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఇది 7వ మీటింగ్ నాకు. మొన్ననే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నేరుగా కార్యకర్తల దర్శనం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతున్నాను. నాకు ఒకటే అనిపించింది, ఎన్నికలకు ముందు పోయే మునుపు కుటుంబ సభ్యుల్ని సమాయత్తం చేయాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే తిరుపతిలో కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని ఇంకో పక్కన శ్రీకాకుళం నుంచి ప్రారంభించాను. నిన్న 4 చేశాను, 6 అయినాయి. ఈరోజు మళ్ళీ 4 మీటింగులు చేస్తున్నాం. ఈరోజు 4 చేస్తున్నాం, రేపు ఒక 3 చేస్తున్నాం. మొత్తం 13 జిల్లాలు చేసిన తర్వాత ప్రజల ఆశీస్సుల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మేము మీతో ఎవ్రీడే నేను మాట్లాడుతున్నా. ఈరోజు కూడా మిషన్ 150+ కింద ఉదయం టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. 10వ కాన్ఫరెన్స్ అది. అంత మునుపు దగ్గర 53 టెలికాన్ఫరెన్స్ లో మీ అందరితో మాట్లాడుతున్నా. నా వాయిస్ మీరు వింటూనే ఉన్నారు. మీ యొక్క అనుభవాలను నాకు చెప్తున్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నేరుగా నా కుటుంబ సభ్యులతో కలిసి ముఖాముఖి మిమ్మల్ని మాట్లాడి రేపు జరిగే ఎన్నికలకు మిమ్మల్ని సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అలెగ్జాండర్ ఒక మాట చెప్తాడు, ప్రపంచమంతా జయిస్తాడు అలెగ్జాండర్. మీ విజయానికి రహస్యం ఏంటంటే నాకు 10 లక్షల మంది సురక్షితులైన సైన్యం ఉన్నారు. ప్రతి ఒక్క సైనికుడు ఒక అలెగ్జాండర్గా భావిస్తారు. ఎన్నిసార్లైనా సరే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ అలెగ్జాండర్ సైన్యానికి ఉందని చాలా గర్వంగా చెప్తాడు. నేను అడుగుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 65 లక్షల మంది సైనికులుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు. ఎవరికైనా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలున్నారా? ఎవ్వరికీ లేరు. కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. దొంగతనాలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడికత్తె పార్టీ. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే మన కార్యకర్తల డేటా కూడా దొంగిలించి, సేవామిత్ర డేటా వాళ్ళు దొంగిలించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ మంది సేవామిత్ర 100 మందికి ఒకరు, బూత్ కమిటీ కన్వీనర్, ఏరియా కమిటీ కోఆర్డినేటర్లని, పంచాయతీ మండల కమిటీలు అన్నీ వేసుకున్నాం. ఈరోజు మనందరం కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నాం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నేను ఎప్పుడూ మీకు రుణపడున్నా. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసింది ఈ కార్యకర్తలే మోశారు. భుజాలు అరిగేదాకా మోశారు. ఒకరిద్దరు నాయకులు వస్తారు, అటు ఇటు పోతున్నారు. నిన్నే మీ నియోజకవర్గంలో ఎంత అసహ్యం అంటే, ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహానాయకుడు ఆయన 5 సంవత్సరాలు మనలంతా పనుల కోసం, స్వార్థం కోసం ఎన్ని విధాల ప్రతిష్ట చేయాలనో అందరూ కలిసి ఉంటే ఉండడానికి కూడా వీలు కాకుండా మన మధ్యలో తగరాదులు పెట్టి సీట్ ఇచ్చిన తర్వాత పారిపోయిన వ్యక్తి ఈ నాయకుడు. నేను అడుగుతున్నా, అలాంటి వ్యక్తుల్ని గెలవనిస్తా మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పార్టీకి ద్రోహం చేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు ద్రోహం చేశాడా లేదా? మీకు కోపం ఉందా లేదా? రోషం ఉందా లేదా తమ్ముళ్ళు? మొత్తం గెలవనిస్తారా మీరు? గట్టిగా చప్పట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవమని శపథం చేయాలి. వీళ్ళ డబ్బులు ఏం చేస్తాయో నేను చూస్తాను.
వీళ్ళు ఏ విధంగా అయారాం గయారాంల కింద పోతానంటే ఎప్పుడో పోయి ఉంటే నేను బాధపడేవాడిని కాదు. ఆయన లేకపోతే పార్టీ ఏమి లేకుండా లేదు. ఎన్నికల ముందు వచ్చాడు, మళ్ళా పోయాడు తప్ప ఈయన వల్ల ఒరిగింది ఏమీ లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొన్ని వేల మంది నాయకులకి గెలిపించారు మీరు, ఎప్పుడూ గెలిపిస్తూనే ఉన్నారు. మన భుజాలెక్కి ఎన్నికల్లో గెలిచి మళ్ళా మిమ్మల్ని తన్నిపోయినా మళ్ళీ ఇంకొక నాయకుడిని పెట్టుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారైందంటే అది మీ యొక్క త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తలున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడు కూడా కార్యకర్తల మనిషిని. ఇప్పుడే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్తల త్యాగాలు తెలిసిన వ్యక్తిని. వేదిక పైన నాయకులందరూ ఉన్నాం, అందరికీ వర్తిస్తుంది. ఈ కార్యకర్తల్ని మరిచిపోతే మన మనుగడే లేదు. ఆ విషయం ఈ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ భరోసా ఇవ్వడానికే ఈ మీటింగ్ పెట్టాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలు ఇంకా మీ కష్టాలు పూర్తిగా తీరలేదు. అదే సమయంలో ఎన్ని విభేదాలున్నా ఎన్నికలు వస్తానే ఓటు అయిపోతారు. మాకు బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, కొంతమందికి గుర్తింపు లేదు, కొంతమందిని ఆదుకోలేకపోయాం. అయినా కూడా ఎన్నికల్లో మాత్రం నీతి దప్పని నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, దానికి గర్వపడుతున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంతమంది నాయకులుంటే నాకు ఎలాంటి అనుమానమే లేదు. ఈసారి నెల్లూరు జిల్లా 10 అసెంబ్లీ సీట్లకు 10 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్లు గెలుస్తాయని చెప్పి కూడా 2 పార్లమెంట్లు గెలుస్తాయి. ఆ గెలిపించే శక్తి మనందరికీ ఉంది. ఈరోజు ఈ జిల్లా మనం చూస్తున్నాం. ఈ జిల్లాకు ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, గవర్నర్లు కానీ, కడాని ఇప్పుడు ఉపరాష్ట్రపతి కానీ అందరూ ఈ జిల్లా నుంచి వచ్చారు. ఇంకో పక్కన ఈ జిల్లాలో చూస్తే పొట్టి శ్రీరాములు ఈ గడ్డ మీద పుట్టి ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇక్కడి నుంచే వచ్చారు. ఇంకో పక్క బెజవాడ గోపాలరెడ్డి గారిని ఆలోచిస్తే ఆయన ఈ జిల్లా నుంచి రావడం, ముఖ్యమంత్రిగా చివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా ఉండడం, ఇలాంటి చరిత్ర చాలా ఉంది. ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు చూస్తే వరిధాన్యం మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి మేలైన వరిధాన్యాన్ని అందించిన జిల్లా, మొలగొలకలు అందించిన జిల్లా మన నెల్లూరు జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెల్లూరు నెల్లి అంటే తమిళంలో ధాన్యం అని అర్థం. ఆ విధంగా మన జిల్లాకు ఆ పేరు కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే జిల్లాకు వర్షాలు పడకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నేను దూరదృష్టితో ఆలోచించకుండా ఉండుంటే ఈ సంవత్సరం తాగడానికి కూడా నీళ్లు వచ్చేటివి కాదు. ఈరోజు మొత్తం సోమశిల కానీ, కందలేరు కానీ అన్ని రిజర్వాయర్లు ఆ రోజు పూర్తి చేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి హయాంలో, నా హయాంలో పూర్తి చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఒకటే ఆలోచించాను, ఈ జిల్లాకు నీళ్లు రావాలి. నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు చాలా సమస్యలు కూడా వచ్చాయి. అందుకే నేను ఆలోచించి జిల్లాకు నీళ్లు తీసుకురావడానికి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు పూర్తయిన ప్రాజెక్టులు చూస్తే కందలూరు ఎడమ ప్రధాన కాలువ లిఫ్ట్ స్కీమ్ కానీ, సోమశిల ప్రాజెక్టు కావలి కాలువ అభివృద్ధి కానీ ఈ 2 పూర్తి చేశాం. ఈరోజు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్
సోమశిల హై లెవెల్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, పెన్నాడు డెల్టా కాన్పూర్ కాలువల ఆధునీకరణ, జీకేఎన్ కాలువల విస్తరణ, నీరు చెట్టు ఇలాంటి పనులు చాలా చేస్తున్నాం. ఇంకో పక్కన ఆల్తూర్పాడు రిజర్వాయర్కి లిఫ్టింగ్ పెట్టి ఆల్తూర్పాడు దగ్గర లిఫ్ట్తో నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకు నీళ్లు రావాలంటే గోదావరిలో మిగులు నీళ్లున్నాయి. ఆ నీళ్లు తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్రానికి వేరే మార్గం లేదు. అందుకే పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం. ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 68% పనులు పూర్తి చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే రాబోయే జూన్ జూలై కంతా వర్షాలు వస్తాయి. గోదావరి నీళ్లు పోలవరం పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. దీనికోసం నేను ఆలోచించాను. ఒక పవిత్ర సంగమం గోదావరి కృష్ణా 2 నదులు కలిపాం. ఈరోజు ఇంకొక పక్క ఆలోచించి గోదావరి పెన్నా నదులు కలపాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికే పట్టిసీమ పూర్తి చేశాం. ఆ నీళ్లు కృష్ణాకు వచ్చాయి. కృష్ణా డెల్టాను ఆదుకున్నాం. అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నిలబెట్టి అక్కడి నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం 43 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు లేని సంవత్సరంలో, కష్టాలుండే సంవత్సరంలో 43 టీఎంసీ నీళ్లు వచ్చాయంటే ఇదొక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫేజ్ 1 కింద నాగార్ సాగర్ వరకు నీళ్లు వస్తాయి. రాబోయే సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరమే నాగార్ సాగర్ నుంచి శ్రీ సోమశిల వరకు స్టేజ్ 2 కింద టెండర్లు పిలుస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు చివరి భూమికి కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు వచ్చిన తర్వాత అభివృద్ధి చాలా సునాయాసం. ఈ జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈ జిల్లాలో మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ కృష్ణపట్నం పోర్ట్ గాని మనం బాగా చేసుకుంటే ఇక్కడ ఒక ఎస్సీజెడ్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంది. నీళ్లున్నాయి, పోర్ట్ ఉంది, కరెంట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, ఇంకో పక్కన రైల్వే బ్రాడ్ గేజ్ ఉంది, ఇంకో పక్కన ఎయిర్పోర్ట్. లేకపోతే ఎయిర్పోర్ట్ కూడా నెల్లూరులో శ్రీకారం చుట్టామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే చొరవ, దూరదృష్టి కూడా. ఇవన్నీ వచ్చిన తర్వాత జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో మనం అభివృద్ధి చేసే పరిస్థితికి వస్తాం. ఇప్పటికే మీరు చూశారు, గమేష ఏవైతే సోలార్ గాని విండ్ గాని తయారు చేసే ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే పొనబాక లక్ష్మి గారు చెప్పిన అనుభూతి చెప్పారు. తిరుపతికి ఒక రైల్వే డివిజన్ రావాలని, దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని, ఇంకో పక్కన ఏదైతే మల్లవరం మన హెచ్ఏఎల్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని కూడా పూర్తి చేసే విధంగా కష్టపడతానని వారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి పూర్తిగా అండగా ఉండే బాధ్యత ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొకసారి వారికి హామీ ఇస్తున్నాను. తమిళలో ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు కష్టపడ్డాం. విభజన సమయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. హేతుబద్ధత లేని విభజన జరిగింది. ఆదాయం అంతా హైదరాబాద్కి వెళ్ళింది. ఆ రోజు నేనే కష్టపడ్డాను. హైదరాబాద్ లో మీరు చూశారు. రాత్రింబగళ్ళు కష్టపడి
ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, సైబరాబాద్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్ని మనమే తీసుకొచ్చాం. విభజన వల్ల కట్టుబట్టలతో మళ్లీ ఇక్కడికి వచ్చాం. నేను అధైర్యపడలేదు. రాత్రి మగుళ్ళలో పనిచేశాను. అదే సమయంలో మన పార్టీ పాలనలో ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. నిన్ననే మీరు చూశారు, నేను దగ్గర 30,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ఇచ్చారంటే అది నాకు ప్రజలపైనుండే ప్రేమ, ఈ పేదవాళ్ల పట్ల అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నా. మీరందరూ ఒక సైన్యంగా ఎన్నికల్లో ముందుకు పోతున్నారు. సైన్యం యుద్ధం చేయాలంటే మీకు ఆయుధాలు కూడా కావాలి. బ్రహ్మాండమైన ఆయుధాలు మీకు అప్పచెప్పాను. ఈరోజు మీరు చూడండి, మొన్ననే నేను పాదయాత్ర తిరిగినప్పుడు అందరూ మాటలు చెప్పారు, ఎన్నికలు అవుతానే మర్చిపోతారు. అట్లా కాకుండా నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది. మీరు గుర్తు చేస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు? మీరందరూ ఒకటే చెప్పాలి, మన సైన్యంతో తోడు 1 కోటి మంది ఆడబిడ్డలు నాకు చెల్లెళ్లుగా ఉన్నారు. ఒక అన్నగా పసుపు కుంకుమ వాళ్ళకిచ్చాను. 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి శ్రీకారం చుట్టాను. 5 ఏళ్లలో మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితికి వచ్చాం. 18,600 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చాం. వడ్డీ రాయితీకి 2,914 కోట్లు ఇచ్చాం. 68,830 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించాం. స్త్రీ నిధి కింద 4,500 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క ఉన్నత రుణాల కింద 850 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంతా కలిసి 1,00,000 కోట్ల రూపాయలు 1 కోటి మంది మా చెల్లెమ్మలకు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం ఉన్న దూరదృష్టి, వారిపై నుండే అభిమానం. మీరు ఒకే విషయం చెప్పాలి, మనం పసుపు కుంకుమ ఇస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పసుపు కుంకుమ తీసే పరిస్థితిలో ఉన్నాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే హత్య జరిగింది. నేను అడుగుతున్నా, ఎందుకు ఆ హత్యను దాచిపెట్టారు? ఎందుకు మీరు ఉలిక్కిపడ్డారు? ఎందుకు దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారు? మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ప్రజలేమనుకుంటున్నారు? ఇంటిలో ఉండే దొంగలు అనుకుంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత దుర్మార్గం అండి! ఎవరైనా ఒక హత్య జరిగితే సాక్ష్యాన్ని తారుమారు చేయం, ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తాం, పోలీసులకు అప్పచెప్తాం. ముందే 5:30కే మనిషి పోతే 9:15 కూడా టీవీలో ప్రచారం చేశారు, గుండెపోటుతో మరణించారని. అక్కడుండే ఎంపీ చెప్తాడు, గుండెపోటు చనిపోయారు, మీరేం బాధపడక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు అని చెప్పి మభ్యపెట్టి ప్రపంచాన్ని నమ్మిస్తారు. చాలా దారుణమైన గాయాలు, మారణాయుధాలు ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. మెదడు కూడా బయట వచ్చింది. ఇంత జరిగితే దాన్ని తప్పుడు సాక్ష్యం కింద పెట్టి ఆధారాలు కూడా చెరిపేయడానికి ఇంట్లో 2 లీటర్లు రక్తం ఉంటే ఆ రక్తాన్ని క్లీన్ చేసి బెడ్షీట్ కూడా మార్చారంటే ఎంత అహంభావం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బాబాయ్ అంటే లెక్కలేదు. ఆయన హత్య జరిగిందంటే దానికి కూడా ఏ విధంగా కప్పిపుచ్చాలని ఆలోచించారు తప్ప
వాస్తవాలు బయట తీసుకొచ్చి ఆ వ్యక్తుల్ని పనిష్ చేయాలనే ఆలోచన లేకపోయిందంటే ఎంత దుర్మార్గం మనం ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఇలాంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. అధికారంలో ఉంటే పరిటాల రవీందర్ని మన పార్టీ ఆఫీసులో అతి దారుణంగా చంపారు. అవునా కాదా? ఆ రోజు అన్ని జిల్లాల్లో మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈ రోజు అపోజిషన్ లో ఉండి మళ్లీ వాళ్ళ బాబాయిని పొట్టన పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క కొన్ని వందల మంది కార్యకర్తలు చంపారు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను, హత్యా రాజకీయాలు చేయడానికి వీలు లేదు. రాజకీయంగా పోరాడతాం, ఓటుతో పోరాడతాం. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కుట్రలు కుతంత్రాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అలవాటు. మీరు చూడండి, నిన్ననే ఢిల్లీలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మనకు జీవనాడైన పోలవరాన్ని నిలుపుదల చేయమని అడ్డుపడడానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్టేస్తే ఆ పార్టీతో ఈయన కలిసి పనిచేస్తాడు. ఈయనకు ఒక భయం ఉంది. ఎన్నో కేసులున్నాయి. అందులో ఒక కేసు మీరు చూస్తే ఏదైతే ఈడీ సిబిఐకి రాశారు, హిందూయా దగ్గర 100 ఎకరాలు వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి 11 ఎకరాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు లంచంగా. హిందూయానే డబ్బులు ఇచ్చి షెల్ కంపెనీలు పెట్టి మళ్ళా వీళ్ళ కంపెనీ తీసుకొచ్చి ఆ డబ్బులు మళ్ళా హిందూయా పంపించి 11 ఎకరాలు భూ తీసుకున్నారు. ఈడీ చెప్పారు అవినీతి జరిగింది, చాలా కేసులు ప్రోబ్ చేయలేదు, ఇందులో సాక్ష్యాలున్నాయి, యాక్షన్ తీసుకోమని చెప్పి సిబిఐకి రాస్తే ఢిల్లీలో ఒక పెద్ద కాపలాదారుడు ఉన్నాడు, నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు? ఆ కాపలాదారుడు దొంగలకి కాపలా కాస్తాడు తప్ప మంచి వాళ్లకు మాత్రం న్యాయం చేసే పరిస్థితులు లేడని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. పేరుకు మాత్రం కాపలాదారుడు. తాళం ఉంది కాబట్టి దొంగలందరినీ లోపల పంపించి దోచుకొని పోతుంటే ఈయన సహకరించే పరిస్థితిలో ఉన్నాడు తప్ప ఏ ఒక్కరిని పట్టించుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ లేడు. అందుకనే ఈయన కాపాడాడు. ఈరోజు A1, A2 11 కేసుల్లో ఉంటే ప్రధానమంత్రి కార్యాలయంలో వీళ్ళు తిరిగి లాబీలు చేస్తున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. నిన్న మొన్న మాట్లాడాడు కేసీఆర్ అంటున్నాడు నన్ను గురించి. తమ్ముళ్ళు చూశారా? కేసీఆర్ ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? మీకు అందరికీ ఐడియా ఉంది కదా. ఒకప్పుడు మీ మారిగానే, మీ ముందర మారిగానే ఇది మరి పైన కూర్చున్నారా లేదా కేసీఆర్? ఆకాశం నుంచి ఊడిపడ్డా ఈ కేసీఆర్ అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పాలి. మనలో ఒకటిగా ఉన్నాడు, నా దగ్గర పనిచేశాడు. నా దగ్గర పనిచేసిన వ్యక్తి ఇప్పుడు నన్నే తిడుతున్నాడంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను చెప్పా, కేసీఆర్ ఏదైనా ఉంటే మర్యాదగా ఉందాం. నేను అభివృద్ధి చేశాను. నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసి కొన్ని కారణాల వల్ల ఆ ఆస్తులు మీకు వచ్చాయి. ఈరోజు 60 సంవత్సరాల కష్టార్జితం పోయింది. మళ్లీ కట్టుబట్టలతో వచ్చాం. కష్టాల నుంచి ప్రారంభించాం జీవితాన్ని. నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రింబగుళ్ళు పనిచేస్తా, మీకెవ్వరికి కష్టాలు రాని అని చెప్పి రాత్రింబగుళ్ళు పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ధనిక రాష్ట్రం తెలంగాణ. అక్కడ కంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మిన్నగా చేశాం. ఈరోజు 1-2 కాదు. మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద పింఛను గాని, అదే మరిగా పసుపు కుంకుమ 2 విడతలు ఇవ్వడం గాని, డాక్రా సంఘాలకు 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అన్నదాత సుఖీభవ కింద
తెలంగాణ ₹1,00,000 ఆ రోజు రుణమాఫీ చేసి మనం ₹1,50,000 చేశాం. కేంద్రం ₹6,000 రైతుకిస్తే 2 హెక్టార్లకే పరిమితం చేసి కాదు అని అదనంగా ₹9,000 ఇచ్చి అందరి రైతులకి ₹10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. కడాన కౌలుదారులకు మేము ఇవ్వమని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేతులు తీసి నేను ఒకటే చెప్పాను, కౌలుదారులకు కూడా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు డ్రైవర్లకి మనం పెద్ద ఎత్తున మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాం. ట్రాక్టర్లు కానీ ఆటోలకు కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం. సాధికార సంస్థ పెట్టాం. చదువుకున్న పిల్లలకి ₹2,000 పింఛన్ ఇస్తున్నాం. తెలంగాణలో ₹2,000 పింఛన్ లేదు. డాక్రా సంఘాలకు ఇవ్వలేదు. కడాన మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎక్కడా ఇవ్వని విధంగా అన్నా క్యాంటీన్ పెట్టి ఒక గౌరవప్రదంగా నాణ్యమైన భోజనం పూటకి ₹5కే ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకో పక్క గ్రామీణ మౌలిక సదుపాయాలు అందరికీ కరెంటు బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఒకప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు కట్టించాం, వీధి దీపాలు ఎల్ఈడి పెట్టాం. అదే మరి సిమెంట్ రోడ్లు దర్జాగా ప్రతి ఒక్క గ్రామంలో అన్ని వాడలకు సిమెంట్ రోడ్లు. ఇంకో పక్క తాగేదానికి నీటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నాం. ఇలాంటి సమస్యలపైన పోరాడకుండా రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇప్పుడు మన మీద పడాలని మీరు డబ్బులు పంపించి ఇక్కడ రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కావాలనుకుంటారు. పర్వాలేదు, మీ డబ్బులేమీ పనిచేయవు. ఎందుకు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రత్యేక హోదా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు మాకు రావాల్సిన వాటా మాకివ్వలేదో అది కూడా నేను సంపాదించిన ఆస్తిని మాకివ్వకపోతే ఎందుకు అడగకూడదో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈ చెప్తే ఎన్ని మాటలు తిట్టాడు తమ్ముళ్ళు. ఆంధ్రలో రాక్షసులు అన్నది మీరే కదా, పేడ బిర్యానీ అన్నది మీరే కదా, కడాన మీరు చూస్తే ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయని చెప్పింది మీరే కదా. అంటే ఎక్కడికి పోతున్నారు? ఎంత నీచంగా మాట్లాడారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు దేనికోసం మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు? మీకేంటి సంబంధం? పోలవరం వస్తే మీకెందుకు బాధ? ఈ రాష్ట్రం బాగుపడితే ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారని అడుగుతున్నా. ఆ విషయంలో మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమీ చేయలేడు, పెద్దగా అభివృద్ధి చేయలేదు. మొన్న మీరు చూశారు, ఏమీ చేయకుండా 88 సీట్లు గెలిచాడు. ఆ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళని మనలో ఇద్దరు కలిస్తే ఒకరిని మళ్ళా తీసేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? తెలంగాణలో రాజకీయ పార్టీలు లేకుండా చేసి మీరు ఆంధ్రప్రదేశ్ పైన దాడి చేయాలనుకుంటున్నారు. మీకు చెంచాగిరి చేసే వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకుని మన మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. అది నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈడ ఆటలు సాగనివ్వనని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దురదృష్టం మనకు తెలివి లేక కాదు, సమర్థత లేక కాదు. ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఈరోజు మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మీరు చూస్తే 3 సంవత్సరాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉండాలని హైదరాబాద్ కేంద్రంగా అందరం వెళ్ళాం. అక్కడి నుంచి 60 సంవత్సరాలు కష్టపడితే మళ్లీ మనం ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చాం. హైదరాబాద్ డెవలప్ చేసి చెన్నై అభివృద్ధి కోసం ఆ రోజు పనిచేశాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం 60 ఏళ్లు పనిచేశాం.
ఇప్పుడు మన గడ్డ అభివృద్ధి కోసం మనం పనిచేసే పరిస్థితికి వచ్చింది. మనకు రావాల్సిన వాటా, మనకు రావాల్సిన ఆస్తిలో హక్కు ఇవ్వకుండా చేశారు. విభజన చట్టం పెట్టి హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ అవి కూడా ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 25 సీట్లకు 25 సీట్లు గెలిపించండి. ఢిల్లీలో మళ్లీ మనమే ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయించే స్థాయికి మనమే ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. అదే గాని 2-3 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేసీఆర్కి బి టీముగా ఉంటుందని. వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ నిన్నే మాట్లాడుతున్నాడు, నేనేదో చక్రం తిప్పుతానని. అసలు చక్రం ఉంటే కదా తిప్పడానికి. నరేంద్ర మోడీ తరపున చక్రం తిప్పుతున్నారు మీరు. నరేంద్ర మోడీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. ఆయన ప్రధానమంత్రిగా ఉండరు, చిత్తుగా ఓడిపోతారు. దేశమంతా వ్యతిరేక గాలి వీస్తా ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సైకిల్ అన్ని పార్టీలను ఏకం చేసింది తమ్ముళ్ళు. ఢిల్లీలో కూడా ఆ శక్తి సైకిల్కు ఉంది. నేను ఎందుకు వెళ్ళాను ఢిల్లీకి? ఒకే పని మీద వెళ్ళాను. అది ఏంటంటే, మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీ మళ్లీ గెలవడానికి వీలు లేదు అని నేను ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం పోరాడాను. అవిశ్వాస తీర్మానం పెట్టాం. అన్ని పార్టీలను ఐకమత్యం చేశాం. రాజ్యసభలో ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని అందరూ ఒప్పుకొని సహకరించమని డిమాండ్ చేశారు. అయినా చేయలేదు. అదే సమయంలో ఈరోజు దేశంలో మనం ధర్మ పోరాటం చేస్తే బీజేపీ తప్ప అన్ని పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయంటే అది మనం కూడగట్టిన సపోర్ట్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని, నరేంద్ర మోడీని చూస్తే భయం, పిరికితనం, ఢిల్లీ గుడబోరు, పారిపోయారు, అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు మనందరికీ. కేంద్రం మనకు సహకరించకపోయినా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో మనకు రావాల్సిన వాటా ఇవ్వకపోయినా కష్టపడ్డాం, నిలదొక్కుంటున్నాం. కానీ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అవసరమైతే మా హక్కుల కోసం పోరాడతాం, న్యాయం జరిగే వరకు ఉంటాం. కానీ మమ్మల్ని కించపరిస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి ఈ నెల్లూరు సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఈ నెల్లూరులో ఉండే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు మన పార్టీని చూస్తున్నారు. ఒక పక్క చంద్రమోహన్ రెడ్డి గారు రూరల్లో పోటీ చేస్తున్న, సర్వేపల్లిలో పోటీ చేస్తున్నాడు. ఇంకో పక్క నారాయణ గారు మొత్తం ఇక్కడ బాగా డెవలప్ చేశారు. టౌన్ అంతా బాగా డెవలప్ చేసి పంచాయతీ మినిస్టర్గా ఉండి ఆయన టౌన్లో నిలబడుతున్నాడు. ఇంకో పక్క అజీజ్ మేయర్గా ఉండి ఆయన మైనారిటీ నాయకుడిగా ఉంటే ఆయన్ని ఈరోజు రూరల్లో నిలబెట్టాం. ఇంకో పక్కన మస్తాన్ రావు గారు, నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావు గారు, అవునా కాదా? పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు, ఊసర వెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి, నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు. మొన్న చూశారు మీరు, ఆయన నేనేదో కేంద్రం పైన పోరాడితే మస్తాన్ రావు గారి పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు. కానీ నీతుండే మస్తాన్ రావు గారు అయినా పర్వాలేదు, పార్టీ ఏం చెప్తే పార్టీ కోసం త్యాగం చేస్తాను తప్ప ఎన్నికపోనని నిలబడిన వ్యక్తి మస్తాన్ రావు గారు. ఎంత తేడా ఉంది తమ్ముళ్ళు.
నేను ఒక మాట అడిగాను మస్తానరావు గారిని, సామాజిక న్యాయం కోసం మీరు వీలైతే నెల్లూరు పార్లమెంటు పోటీ చేయమని అడిగితే ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ మస్తానరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఆ ప్రభాకర్ రెడ్డిని చూస్తే నాకే అసహ్యం వేసే విధంగా సీట్ ఇచ్చిన తర్వాత పార్టీ పారిపోయిన వ్యక్తి, ఒక్క మాట కూడా చెప్పకుండా పోయిన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన చూశాను, మాగంటూ కూడా ఆ కులానికే చెడ్డ పేరు తెచ్చాడు. ఆయన మచ్చ తీసుకొచ్చాడు, భయపడిపోయాడు. నాకు వచ్చి చెప్పాడు భయపడుతున్నానని చెప్పాడు. భయం దేనికని అడుగుతున్నా. మస్తానరావుకి లేని భయం మీకు వచ్చిందా అని అడుగుతున్నా. వీళ్ళు నాయకులు, వీళ్ళు అవకాశవాదులు, వీళ్ళ స్వార్థం కోసం మారుతారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వాళ్ళ గురించి విమర్శించను కానీ పార్టీకి అన్యాయం చేసినప్పుడు, పార్టీని గెలిపించుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా సరే చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్తామని మరొకసారి మీ అందరినీ కోరుతున్నా. ఈ నలుగురిని మీరు చూశారు, నలుగురు కాంబినేషన్ కూడా చూశారు. ఈ నాలుగు కూడా ఈ ప్రాంతం అంతా సర్వేపల్లి కానీ, రూరల్ కానీ, ఇంకో పక్క అర్బన్ కానీ, ఈ మూడు కూడా ఒక మెగా సిటీగా తయారవుతుంది. నెల్లూరు ఒక మెగా సిటీగా తయారవుతుంది. పోర్టు ముందు, పోర్టు వెనుక నెల్లూరుని మీరే చూశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్రగతికి ఇది నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే అనేక కార్యక్రమాలు, ఇండ్లు మీరు చూస్తే దగ్గర 2,866 కోట్లు, నెంబర్ చూస్తే 48,000 ఇండ్లు కడుతున్నాం ఒక్క టౌన్లో మాత్రం. ఇంకో పక్కన ఎల్ఈడి బల్బులైతే మార్కెట్ శ్మశానాల కోసం 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 581 crores, త్రాగునీటికి 557 కోట్లు, డ్రైన్లో పార్కులకు 138 కోట్లు, ఎన్టీఆర్ మినరల్ వాటర్ ప్లాంట్కి 69 కోట్లు, నెక్లెస్ రోడ్డు ఇవన్నీ తయారు చేశారు. మరుగుదొడ్ల కోసం 30 కోట్లు, రంగనాయకుల ఘాటు కాలువలపై బ్రిడ్జిలు 40 కోట్లు, అన్నా క్యాంటీన్ పారిశుద్ధ్య యంత్రాలకు 16 కోట్లు, బారాషాయి దర్గా షాదీ మంజిల్ వీటికి ఒక 28 కోట్లు, కాపు బీసీ జగజీవన్ రామ్ భవన్ ఎన్నిటికి ఒక 20 కోట్లు. మొత్తం మీరు చూస్తే దగ్గర సంక్షేమ కార్యక్రమాలు కాకుండా దీనికి 5,263 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క నెల్లూరు టౌన్ లో రూరల్ అండ్ అర్బన్ లో ఖర్చు పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. జిల్లాలో అన్ని పనులు చేశాం, 1-2 పనులు కాదు. ఇక్కడిని దళిత తేజం ఇక్కడనే పెట్టాం. ఆ తర్వాత నేను ఇక్కడున్నప్పుడే 2,000 రూపాయలు పింఛను కూడా ఇక్కడి నుంచే అనౌన్స్ చేశాను. ఇది ఒక తృప్తి. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకత్వం. పనబాక లక్ష్మి గారు, కృష్ణయ్య గారు మన పార్టీలో చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అనుభవం ఉండే వ్యక్తులు, పార్టీ పట్ల ప్రజల పట్ల విశ్వాసం ఉండే వ్యక్తులు, సేవాభావం కలిగిన వ్యక్తులు వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు. నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నా. పనబాక లక్ష్మి గారిని తిరుపతి ఎంపీగా పెట్టాలని నిర్ణయం కూడా చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణయ్యను కూడా మనం ఉపయోగించుకుంటాం. వారు కూడా పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలో స్థానం కల్పించి వారి సేవలు కూడా పార్టీకి ఉపయోగించుకుంటానని మీ అందరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రాంతాలకు వెళ్ళాం. ఈరోజు మస్తానరావు గారు ఉన్నారంటే ఆయన్ని పెట్టామంటే ఒక సామాజిక న్యాయం చేయాలి, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పెట్టాం. అదే సమయంలో మాదిగలకు కూడా ఒక ఆలోచన ఉంది. మాకు న్యాయం జరగలేదు, చిన్న కొరత ఉంది. నేను ఒకటే వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా,
తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత, రాజకీయంగా చట్టసభల్లో తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మాదిలకు కూడా హామీ ఇస్తున్నా. యానాదులు కూడా ఉన్నారు. ఎప్పుడూ యానాదులు తెలుగుదేశం పార్టీ. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే లక్ష్మీనాయుడు గారు కానీ, రాఘవేంద్ర రెడ్డి గారు కానీ, ఇంకో పక్క పెళ్ళకూరి శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళు సీనియర్ నాయకులుగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సముచితమైన న్యాయం కల్పిస్తారు. ఇప్పుడు ఎవరైతే నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎమ్మెల్సీలుగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతున్నారు. అలాంటి సమయంలో మిగిలిన వాళ్ళందరికీ గౌరవం కల్పించడం పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఇక్కడుండే కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా. రేపు జరిగే ఎన్నికలు ఒక చారిత్రక అవసరం. మనం అన్ని పనులు చేశాం. ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ, వేదిక పైనుండే మిత్రులు కానీ, మీరు కానీ రాత్రింబగళ్ళు పనిచేశాం. సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. మళ్లీ పేదవాళ్లకు ఆదాయాన్ని తీసుకుపోయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. కడాన జగ్జీవన్ రామ్ జ్యోతి కింద ఈరోజు మీరు చూస్తే 100 యూనిట్లు కరెంటు ఉచితంగా షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ఇచ్చాం. పెళ్లి కానుకలు ఇచ్చాం. విదేశ విద్యకు సహాయం చేశాం. మీరు ఒకటి కాదు, ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వడానికి ఏమేం చేయాలో అన్ని పనులు మనం చేశాం. ఇంకా మనం చేస్తాం. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళని అడుగుతున్నాను, మీరు గ్రామాల్లో ఉన్నారు, సేవా మిత్ర కూడా వచ్చారు, ప్రజలతో నిత్యం అనుసంధానం చేసుకుంటున్నారు. నేను అడిగే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు మీరందరూ, ఈరోజు కొంతమంది బషీర్ ఆయన కూడా ఈరోజు పార్టీలో చేరారు. ఏఆర్డీ ఆర్గనైజేషన్ ద్వారా కన్నబాబు లాంటి వ్యక్తులు కొంతమంది పార్టీ కోసం నిత్యం పనిచేశారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను అందరినీ దృష్టిలో పెట్టుకుంటున్నాను. ముందు మారిగా రికమెండేషన్లు ఉండవు. ఈసారి పని చేసిన వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కుటుంబ పెద్దగా నేను తీసుకుంటున్నాను. మీలో కూడా మిమ్మల్ని కోరుతున్నాం, తమ్ముళ్ళు అన్ని పనులు చేశామని మీరు ఒప్పుకుంటున్నారా? ప్రజలు ఆనందంగా ఉన్నారని ఒప్పుకుంటున్నారా? న్యాయం చేశామని ఒప్పుకుంటున్నారా? గెలుస్తామనే నమ్మకంతో మీరున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 10 నియోజకవర్గాలు గెలవాలి, 2 పార్లమెంట్లు గెలవాలి. గెలిపిస్తున్నారా లేదా? రెండోది మెజారిటీ రావాలి. ఎమ్మెల్యేలకు పోటీ పెడుతున్నా, ఎంపీలకు కూడా పోటీ పెడుతున్నా. 2014లో ఎన్ని ఓట్లు మనకు వచ్చాయి? మనం చేసిన పనులకి ఎన్ని ఓట్లు అదనంగా తెచ్చారో పోటీ పెడుతున్నా. పోటీలో ఎవరైతే విజేతలవుతారో వారికి నేను గౌరవిస్తా, పనులు చేస్తా, పక్కన చేర్చుకుంటా. ఎవరైనా సరే పని చేయకుండా దొంగాటాడి రేపు అందరికంటే ముందు అమరావతికి వస్తే వాళ్లకు నమస్కారం పెడతాను తప్ప వాళ్ళని ప్రోత్సహించరని మరొకసారి తెలియజేస్తున్నా. అవునా కాదా? పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలన్నా అవునా కాదా? ఆ పనికి నేను శ్రీకారం చుడతా. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి ఒక్క బూత్ లో మెజార్టీ రావాలి, ఏరియాలో మెజార్టీ రావాలి, అసెంబ్లీలో మెజార్టీ రావాలి. రాష్ట్రం మొత్తం ఒక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఎవరైనా అడ్డుపడితే కొట్టుకొని పోతారు తప్ప ఎవరు మిగలరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మామూలు గాలి కాదు, సుడి గాలి.
సైకిల్ గాలి, సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. ఇంకా పెద్దాం, బుల్లెట్ లాగా సైకిల్ దూసుకుపోతుంది తప్ప వెనక తిరిగి చూసే సమస్య లేదు. ఈరోజు అభ్యర్థుల ఎంపీ కూడా ఆచి చూసి చేశాను. నేను ఆ విషయం కూడా చెప్తున్నా ప్రజలకి, మీకు కూడా చెప్తున్నా. నేను 6-7 నెలలుగా ఎప్పటి నుంచో నాయకులకి అందరికీ చెప్పాను, మీరు కూడా ప్రజలకు సన్నిహితంగా ఉండండి, కార్యకర్తలకు అండగా ఉండండి అని చాలాసార్లు చెప్పి వాళ్ళను కూడా సమాయత్తం చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చేసిన ఎక్సర్సైజ్ మీరు చూస్తే 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలపై ఇన్ఛార్జ్ తీసుకున్న ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నాను. సర్వేలు చేశాను, ఐవీఆర్ఎస్ తీసుకున్నాను, అన్నీ కూడా బేరే చేశాను. రాత్రింపగుళ్ళు మీ అందరితో మాట్లాడాను. ఓసారి 3-4 గంటల వరకు కూడా మాట్లాడాను. మీరిచ్చిన సమాచారం, నాకు వచ్చిన సమాచారం, సైబర్ నేరాలు కూడా చేస్తున్నాడు ఆయన, హెచ్చరిస్తున్నా. అందుకే మీరు చూశారు, మన డేటా దొంగిలించారు. మీకు ఫోన్లు వస్తాయి, తిట్టండి. బుద్ధి లేకుండా మా డేటా తీసుకుని మాకు ఫోన్లు చేస్తున్నారని చెప్పే పరిస్థితి రావాలి. ఫామ్ 7 ఉంది, సైబర్ నేరం కింద కేసులు బుక్ చేశాం. ఎక్కడికక్కడ మన ఓట్లు తీసేదని ప్రయత్నం చేశారు. 9 లక్షల ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఫామ్ 6 కింద నిన్న తెలంగాణ నుంచి కేసీఆర్ పంపించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మనుషులు లేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో టెంపరీగా పనిచేసే అధికారులు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి అడ్డంగా పోలీసులు దొరికే పరిస్థితి వచ్చారు. మీరా నాయకులు నేను అడుగుతున్నా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాటని అడుగుతున్నా. ధైర్యం అంటే కేసీఆర్ గారు మీరు మాట్లాడుతున్నా నన్ను ఓడిస్తారని రండి, మీకు ధైర్యం ఉంటే 3 గెలవండి, 3 మోడీలు గెలవండి, తేల్చుకుందామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నా దగ్గర పెరిగిన వాడికి, నా దగ్గర ఉన్న వాడికి అంత రోషం ఉంటే, అంత ఛాలెంజ్ ఉంటే తమ్ముళ్ళు నాకెంత రోషం ఉండాలని అడుగుతున్నా. అవునా కాదా? నేను కొన్ని రోజులు భరించాను, మన రాష్ట్రం కోసం భరించాను, ఒక విధంగా చెప్పాలంటే తెలుగు జాతి కోసం భరించాను. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మీ ఆటలు సాగవని చెప్పవలసిన సమయం వచ్చింది. మీరు ఏమీ చేయకుండా 88 సీట్లు మీరు గెలిస్తే 119కి నేను ఇన్ని పనులు, ఇన్ని కష్టాల్లో ఇన్ని పనులు చేసిన తర్వాత మనం ఎన్ని సీట్లు గెలవాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని గెలవాలి? 175కి ఎన్ని గెలవాలి? 150 ప్లస్ పెట్టుకున్నాం. మన సైన్యం 65 లక్షల మంది. అదే మరిగా మనకు సపోర్ట్ చేసే సైన్యం 1 కోటి మంది మా చెల్లెమ్మలున్నారు, డాక్రా సంఘాలున్నారు, 50 లక్షల మంది పింఛన్దారులున్నారు, అందులో 5 లక్షల మంది నిరుద్యోగులున్నారు, రైతులు 45 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మనం ఏమి తక్కువ చేశామని అడుగుతున్నా. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, తెలంగాణలో ఇవ్వాల. సీఎం రిలీఫ్ కింద 15 నుంచి 20 లక్షలు ఇచ్చాం. అది మనం చూపించిన చొరవ, మనం ప్రజలు కాపాడిన విధానం. అందుకే మిమ్మల్ని అందరినీ మళ్లీ మళ్లీ కోరుతున్నా, అభ్యర్థుల ఎంపిక పర్ఫెక్ట్ గా జరిగింది. అక్కడక్కడ నేను రాజీ పడ్డానంటే కూడా అక్కడుండే అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వడానికి కొంత రాజీ పడ్డాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉండే అభ్యర్థుల్లో మన పార్టీలందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఇంకో పక్క నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను, ఎక్కువ సీట్లు గెలిపించండి, అబ్సల్యూట్ మెజార్టీతో గెలిపించండి.
అప్పుడు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా ఏమీ ఉండవు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎక్కువ మనందరం శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తారు. మీరు కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ చూస్తే చాలా మంది రూరల్ నియోజకవర్గంలో ఆనం జయకుమార్ రెడ్డి గాని, ఆనం రమణ గారు, వెంకటస్వామి నాయుడు గారు, కమలాకర్ రెడ్డి, వేమిరెడ్డి అశోక్ రెడ్డి, హరిబాబు యాదవ్, మాగుంట వెంకటనారాయణ రెడ్డి, జెడ్ఎస్ శివప్రసాద్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను అందరి పేర్లు ఇక్కడ చెప్పలేం కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. విజయం కోసం పనిచేయాలి. రూరల్ గెలవాలి. ఈ నలుగురు నాయకులు ఇక్కడ ఓటైతే ఈ సిటీ సరౌండింగ్ లో వన్ సైడ్ ఎలక్షన్ ఉండాలి. అవతల అభ్యర్థులు చూశారు. మన చంద్రమోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసే అభ్యర్థి అయితే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. ఎలక్షన్ లో దొంగ సారా కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇక్కడ రూరల్లో అభ్యర్థిని చూస్తే రౌడీజం మామూలు వసూలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకని మిమ్మల్ని అందరినీ అర్బన్ లో కూడా ఏమీ చేయలే. ఆయన వీళ్ళు ఎప్పుడు కూడా నన్ను కలవలా, ఒక్క పని అడగల. పనులు చేసింది వేదిక పైనుండే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే మనం పనులు చేశాం. అలాంటి సమయంలో వీళ్ళు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ మళ్లీ ఒకసారి కోరుతున్నా, తమ్ముళ్ళు వీరోచితంగా పోరాడండి. నెల్లూరు ప్రతిష్ట పెంచండి. పోయినసారి సీట్లు గెలిపించింది 3. అయినా కూడా నేను ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. 4,500 కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు టౌన్ లో ఖర్చు పెట్టామంటే దేనికోసం నేను అడుగుతున్నా. మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి, మళ్లీ ప్రజలకు మేలు చేయడానికి. అలాంటి సమయంలో మీరు కూడా ప్రజలకు నచ్చజెప్పాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు చేయాల్సి కోరుకుంటూ ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నామో నేను ఒకటే హామీ ఇస్తున్న అందరి తరపున, ఇంకా మేమందరం కూడా సమర్థవంతంగా పనిచేస్తాం. మీ అందరినీ కలుపుకొని వస్తాం. ప్రజలతో మమేకమవుతాం. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. అది అమలు చేసి తెలుగుదేశం పార్టీ నిజాయితీని నిరూపించుకుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి ఎక్కడ కూడా చిన్న భేదాభిప్రాయాలు లేకుండా, ఒకవేళ భేదాభిప్రాయాలున్నా మర్చిపోండి. మీరే అభ్యర్థులుగా ఉండండి. నేను ఎంపిక చేసిన అభ్యర్థులు వీళ్ళందరూ అన్ని పరిగణలోకి తీసుకున్నాను. భవిష్యత్తులో ఒకటే కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, ప్రజలకు హామీ ఇస్తున్నా, ఎవరైనా తప్పు చేస్తే నేనే వాళ్ళని కంట్రోల్ చేస్తాను తప్ప ఎక్కడా రాజీ పడనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కార్యకర్తలను సరిగా గుర్తించకపోయినా, ప్రజలకు అందుబాటులో లేకపోయినా ఈ 5 సంవత్సరాలు నేను పరిగెత్తాను కానీ రాబోయే రోజుల్లో పరిగెత్తిస్తాను. ఆ పని చేస్తా. అందుకనే మీరందరూ కూడా ఇప్పటికి కూడా చేశారు. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. జిల్లాలో మనం గెలిచింది 3 సీట్లు గెలిచాం. ఈసారి 10కి 10 గెలిచి మళ్లీ సమర్థవంతంగా పనిచేసి జిల్లాను ముందు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడే సత్యవేడ్ నియోజకవర్గం నుంచి స్వరాజ్ గారు మన పార్టీలో మాజీ ఎమ్మెల్యే చేరుతున్నారు. వారిని కూడా మీ అందరి తరఫున అభినందిస్తూ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన పార్టీలోకి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు తమ్ముళ్ళు, మీ ఓటు ఎవరికంటే సైకిల్ గుర్తుగానే ఇప్పటి నుంచే మీరు ట్రైనింగ్ కావాలి. గొంతులు కూడా బాగా పెగలాలి. గట్టిగా చెప్పాలి.
తమ్ముళ్ళు మీ ఓటు. చాలా స్లోగా ఉన్నాయి. మధ్యాహ్నం అయినట్టుంది, కొంచెం గొంతులు కూడా ఎండినట్టున్నాయి. తమ్ముళ్ళు మీ ఓటు. తమ్ముళ్ళు మీ ఓటు. అమ్మలారా మీ ఓటు. అదే మరిగా తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఓకే అమ్మా, గుడ్. చాలా హుషారుగా ఉన్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. నెల్లూరులో ఉధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. అన్ని సీట్లు గెలుస్తాం. గెలిపించేదానికి మీరందరూ సారథులుగా పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ